హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో పండు మిర్చి యాడ్ చేసి చికెన్ ఫ్రై చేస్తున్నాము. పచ్చిమిర్చి యాడ్ చేసి చేస్తుంటారు అండ్ ఎండు కారంతో చేస్తుంటారు. బట్ ఈ సీజన్లో పండు మిర్చి దొరుకుతాయి కదా, దీంతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా చేసామో చూసేయండి. పండు మిర్చి చికెన్ ఫ్రై కోసం నేను పండు మిర్చి ఫ్రెష్ తీసుకున్నాను. దీంట్లో వేరే మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు ఇంకా, ఎందుకంటే ఈ టేస్ట్ మిస్ అవుతాము మనం రెగ్యులర్గా వాడే మసాలాలు యాడ్ చేస్తే. నేను 700 గ్రామ్ చికెన్కి ఎన్ని పండు మిర్చి తీసుకున్నాను, ఒక 10-15 వరకు ఉంటాయి, యాడ్ చేస్తున్నా మిక్సీ జార్లోకి. అండ్ అలాగే ఒక 10 వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, అంతే. ఇంకా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేద్దాం. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుందాం, ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నా. దీంట్లో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1 కప్పు ఆనియన్, అలాగే కొద్దిగా కరివేపాకు. ఆనియన్ కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకుందాం. ఆనియన్ ఒక 2-3 నిమిషాల పాటు వేయించిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నా. చికెన్ ఫ్రై కోసం నేను చికెన్ని కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేయించాను, ఇలా అయితే బాగుంటుంది కొంచెం. నెక్స్ట్ చికెన్ పీసెస్ యాడ్ చేసుకుందాం ఆయిల్లో. ఒక్కొక్కటి కలిపేసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మంట పెట్టి 15 నిమిషాలు ఉడికిద్దాం. 10 నిమిషాలు లో ఫ్లేమ్లో చికెన్ ఒకవైపు ఉడికించాము. నెక్స్ట్ ఇంకో వైపు తిప్పేసుకుందాం. రెండో వైపు కూడా మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికిద్దాం. చికెన్ని రెండు వైపులా ఒక 20 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత దీంట్లో మిక్సీ పట్టుకున్న పేస్ట్ యాడ్ చేస్తున్నాను, పండు మిర్చి పేస్ట్. అలాగే దీంతో పాటు చిన్న నిమ్మ చెక్క పిండేసుకుందాం. అలాగే ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నా, కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికిద్దాము, లో ఫ్లేమ్లోనే మంట పెట్టి. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పండు మిర్చి పేస్ట్ 10-12 నిమిషాలు అడుగంటకుండా కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఉడికించాను. ఇంకా ఫ్రై రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇంతే. ఇంకా నువ్వు రెగ్యులర్గా తినే చికెన్ ఫ్రైకి యాడ్ చేసే మసాలాలు ఏం యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే అది రెగ్యులర్ కదా, ఇది డిఫరెంట్ కదా, చాలా బాగుంటుంది. ఇలా కూడా లేట్ చేయకుండా టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ చేద్దాము. స్పైసీ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. అసలు అదిరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ, మాత్రము చాలా బాగుంది టేస్ట్. అసలు రెగ్యులర్గా వాడే మసాలాలు ఏం లేకుండా కూడా ఎంత బాగుంటుంది టేస్ట్. పర్ఫెక్ట్. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేసుకోండి.